ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ప్రణామాలు తెలుపుతూ, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకీం నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేకాం శ్రీరంగరాజమైషీం శ్రియమాశ్రయామః. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనలో వచ్చే భాద్రపద మాస పౌర్ణమి రోజున మనకి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణం మనకి భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది కాబట్టి మనం గ్రహణ సమయంలో ఆచరించాల్సినటువంటి అన్ని నియమాలు కూడా మనం ఆచరించాలి. ఎందుకంటే ఇది వరకు మనం దేశ విదేశాల్లో గ్రహణ సమయాల్లో మనం ఆచరించాల్సిన పని లేదు. కానీ మన భారతదేశంలో కనుక ఆ యొక్క గ్రహణం యొక్క సమయం మనకి ఉన్నది అంటే మనం కంపల్సరిగా ఆ యొక్క గ్రహణ సూచన మనం పాటించవలసింది. అయితే ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం మనకి ఆదివారం నాడు రాత్రి 9:57 మనకి ఈ గ్రహణ సమయం ప్రారంభమవుతుంది. మరలా పూర్తిగా రాత్రి అర్ధరాత్రి 1:26 మనకి పూర్తిగా ఆ యొక్క గ్రహణ సమయం ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రహణం మనకి చంద్రగ్రహణం రాత్రిపూట ఏర్పడుతుంది కాబట్టి మనం ఉదయం చేసేటువంటి పితృకార్యాలు, ఇప్పుడు మనకి పితృకార్యాలు ఏవైతే ఉంటాయో ఆబ్దికాలు అవన్నీ కూడా మధ్యాహ్నం మనం నిర్వహించుకోవడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు అన్నమాట. కాబట్టి మరలా ఈ యొక్క రాత్రిపూట ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఆ రోజున ఆ యొక్క గ్రహణ సమయం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలందరూ కూడా యథాప్రకారంగా 5:30 లోపే భోంచేసి ఆ గ్రహణం పట్టినటువంటి సమయం నుంచి ఒక సైడ్కే పడుకుని కదలకుండా కూడా ఉంటారు. అది కంపల్సరీగా గర్భిణీ స్త్రీలు ఆచరించవలసిన నియమం అది. అలాగే ఈ యొక్క గ్రహణం అయినటువంటి వారు గ్రహణ సమయం అయిపోయిన తర్వాత ఏమి దానం చేయాలి అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఇది చంద్రగ్రహణం పితృపక్షం కారణంగా మనం ఈరోజు మనకు గ్రహణ సమయంలో ఏవైతే అయిపోయిన తర్వాత మనం దానం చేస్తామో దానికి రెట్టింపు ఫలితం వస్తుంది అన్నట్లుగా ఇప్పుడు చెప్తుంది. ఎందుకంటే మనకి చంద్రగ్రహణం కాబట్టి బ్రాహ్మణోత్తములకి తెల్లని వస్త్రాలు కానీ, లేదంటే పాలు కానీ, పెరుగు కానీ, వెండి కానీ, ఈ యొక్క తెలుపు రంగుతో కూడినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక దానం చేసినట్లయితే వాటి యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉన్నటువంటి నక్షత్ర రాశులందరికీ కూడా ఆ యొక్క ఉపశమనంతో అభీష్టమైనటువంటి కోరికలు నెరవేరటమే కాకుండా రెట్టింపు ఫలితమైనట్లయితే కూడా మనకి శాస్త్ర ప్రమాణంగా చెబుతుంది. అలాగే యస్య త్రిజన్మే, ఈ గ్రహణం వలన మనం శాంతి ఏ విధంగా చేసుకోవాలి అంటే, గ్రహణం ఉన్నప్పుడు ఈ రాశి ఈ నక్షత్రాలు ఏమున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రహణం శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో యందు సంభవించడం వలన శతభిషం పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అంటే కుంభరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు అన్నట్లుగా కూడా మనకి శాస్త్ర ప్రమాణంగా చెప్తుంది. అయితే దీనికి యస్య త్రిజన్మ నక్షత్రే గ్రస్యతే శశిభాస్కరౌ తజ్జాతానాం భవేత్ పీడియే జనా శాంతివర్జితాః జన్మసప్త అష్ట గ్రిప్పాసమస్తే నిరాకరే దృష్టోరిష్ట ప్రదోర్హే జన్మరుక్షే నిధేనిపిచ అని చెప్తుంది మనకి. అంటే పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్ర వారు అంటే ఈ కుంభరాశి వారు, సింహ, కర్కాటక, మీన, మకర రాశి, వృషభ రాశుల వారు మరునాడు గ్రహణ శాంతి చేసుకోవాలన్నట్లుగా కూడా మనకి చెబుతుంది. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మనకి పితృకార్యాలకి ఎటువంటి ఆస్కారం కూడా చేసుకోవచ్చు. మరలా ఉదయం
మధ్యాహ్నం నుంచే మనకి ఈ యొక్క గ్రహణ సమయం అనేది మనకి ఆరంభమవుతుంది. ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా మనకి ఉదయం ఆరాధనా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ యొక్క దేవాలయాలన్నీ కూడా మనం మూసివేయడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ యథాప్రకారంగా ఆ యొక్క మూలమూర్తులన్నిటికీ కూడా అభిషేక కార్యక్రమాలు అన్నీ కూడా నిర్మించుకుని యథాప్రకారంగా మళ్ళీ మనం భక్తులందరికీ కూడా దర్శనం అవ్వాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహణం యొక్క సమయం ఆ యొక్క కిరణాలు మన యొక్క ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాల్లో పడటం వల్ల ఆ యొక్క విగ్రహాల్లో ఉన్నటువంటి కొంత శక్తి మేర తగ్గుతుందన్నట్లుగా మనకి శాస్త్ర ప్రమాణాలు ఆగమాల ప్రకారంగా చెబుతున్నాయి. అయితే మనం ఈ సమయాన్ని మనం కొంతమంది 5 నుంచి అంటున్నారు, కొంతమంది మధ్యాహ్నం నుంచి అంటున్నారు అనేది ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ మనకి గ్రహణం యొక్క సూతక కాలం మనకి ఎప్పుడు నిర్ణయిస్తారు అనేది మనకి ధర్మసింధు ప్రకారం ఏం చెప్తుందంటే ఆదిత్యే గ్రహణే ప్రాప్తే త్రియామం సూతకం భవేత్ చంద్రస్య గ్రహణే పూర్వం యాముం ద్విత్రించ సూతకం ఆప్తికం సూతకేనైవ కర్తవ్యం విధివేద్ భవేత్ అని మనకు చెప్తుంది. అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు మనకి 9 గంటలు మనకి ముందుగా మనం తీసుకోవాలి. అంటే సూర్యగ్రహణం ఉదయం ఉంటుందంటే దానికి మనం 9 గంటల ముందే మనం అయినటువంటి భోజనాది కార్యక్రమాలే కానీ ఏవైనా కానీ ముందు ముగించాలి. అలాగే చంద్రగ్రహణ సమయంలో కనుక ఉంటే కనుక మనకి 6 గంటల ముందు మనం ఈ యొక్క సూతక కాలంగా మనం పాటించాలి. ఈసారి మనకి ఎప్పుడు వస్తుంది? రాత్రి 9:57 వస్తుంది. కాబట్టి మనం సాయంత్రం 5:30 లోపే మనం భోజనాదులన్నీ కూడా ముగించుకుని యథాప్రకారంగా గ్రహణ సమయం అంతా కూడా మనం పాటించాలి. ఇప్పుడు అలాగే కొంతమంది ఆ రోజున పట్టు స్నానం గ్రహణం పట్టిన సమయం నుంచి మనకి స్నానం చేసుకుంటాం. మరలా మోక్షకాలం అంతా పూర్తి బింబం అంతా కూడా వచ్చిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం అని కూడా చేస్తారు. అంటే ఈ పట్టు స్నానం విడుపు స్నానంలో ఉన్నటువంటి సమయంలో కనుక మనం దైవ సంబంధమైనటువంటి మంత్రం అనుష్ఠానాలు కానీ దైవ కార్యక్రమటువంటి స్తోత్రాలు పఠనం చేయటం వల్ల ఆ యొక్క గ్రహణ సమయంలో ఈ యొక్క అనుసంధానం మనకి ఒక శక్తిని ఇస్తుందంట. అంటే మంత్రం యొక్క పట్టుత్వం అనేది పటిష్టతం అనేది మనకి శరీరానికి అలవాటు అవుతుందనేట్లుగా ఈ గ్రహణ సమయంలో అనేక మంది పెద్దలందరూ కూడా మనకి భగవత్ ఆరాధనగా చెప్తారు. అయితే ఈ యొక్క గ్రహణం వలన కుంభ వృశ్చిక కర్కాటక మీనరాశి వారికి కూడా గ్రహణ ప్రభావం ఉంటుందని కూడా చెబుతుంది. అయితే ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు కానీ 6 నెలలు కూడా ఉంటుందన్నట్టుగా మనకి శాస్త్ర ప్రమాణం చెబుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణంలో ఉన్నటువంటి యొక్క నక్షత్ర జాతకులు కుంభ వృశ్చిక కర్కాటక మీనరాశి వారికి కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. కావున గ్రహణం అయిన మరుసటి రోజు 8వ తారీఖు ఉదయం అందరూ కూడా అభ్యంగన స్నానం తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క పాలు కానీ పెరుగు కానీ 1 కిలోంబో నల్ల మినుములు కానీ 1 తెలుపు రంగు పంచె కానీ బ్రాహ్మణులకి దానం ఇచ్చినట్లయితే కూడా ఈ యొక్క గ్రహణం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అలాగే వెండి సర్పం ప్రతిమను కూడా దానం ఇచ్చించో విశేష ఫలితం ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రహణం యొక్క ఫలితం ఏంటంటే భాద్రపద మాసంలో సంభవించడం వలన ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి గర్భిణీలకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ గ్రహణం వలన అధికారులకు వర్తకులకు వాణిజ్యాలకు కూడా కళాకారులకు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన యొక్క దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో కనుక గ్రహణం అయిపోయిన మరుసటి రోజు ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళి మీ యొక్క గోత్రనామాలతో అర్చన చేసుకుని ఆ బ్రాహ్మణోత్తములు కనుక దానం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆ యొక్క వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా తిరుగుతగా మనకి శాస్త్ర ప్రమాణం చెబుతుంది. జై శ్రీమన్నారాయణ.